0.70%. తెలంగాణ ప్రజలను మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెసే అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేశారని అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి వచ్చి అమలు కాని హామీలు ఇచ్చారని రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు నెలకు 100 కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారని చెప్పారు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. చెప్పిన అబద్ధాలు మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు. ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. 420 హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్ ఎక్కడనే కాదు రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు. ఆయననేమో లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 అట. 15,000 ఇస్తా అన్నాడు. 12,000 బోనస్ ఇస్తా అన్నాడు. ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా పత్తి వేసినా వరి అయినా ఏదైనా సోయా అయినా దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా బోనస్? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరిదీయద్దా? నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి. మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన శపథాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ మధ్యన. కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకునే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని